వెలుగుమట్ల వినోబా నగర్లో హైడ్రా అధికారులు పేద ప్రజల ఇళ్లను పూర్తిగా భూస్థాపితం చేశారు. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల వినోబా నగర్లో 3వ రోజు కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు పేద ప్రజల ఇళ్లను టార్గెట్ చేసుకుని ప్రభుత్వం కూలగొడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నా పేదలకి అండగా ఒక్క మంత్రి కూడా మాట్లాడడం లేదని మహిళలు బోరున విలపిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు భూదాన్ బోర్డు ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి 100 గజాల చొప్పున ఇవ్వడం జరిగిందని, 2 రాష్ట్రాలుగా విభజించినప్పుడు భూదాన్ బోర్డు తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఇళ్లను కూలగొడుతూ మా జీవితాలను నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్న పేద ప్రజలు ఇట్టి విషయంపై మంత్రులు జోక్యం చేసుకొని మాకు న్యాయం చేయాలని కోరారు. అన్న పెద్ద ఉన్నోడెవడు? నువ్వు ఇక్కడ ఇన్ని ఎకరాలున్నా కూడా నువ్వు ఇంకా నీకు బిల్డింగ్లు కావాలి. హైదరాబాద్లో ఒక బిల్డింగు, ఖమ్మంలో ఒక బిల్డింగు, ఢిల్లీలో బిల్డింగు, నువ్వు ఆడుంటే ఆడు నీకేమో వసతి గృహాలు కావాలి. పేదోడికి 100 గజాలద్దా. మేము వచ్చాక వచ్చిందండి కలెక్టర్ ఆఫీసు, మేము వచ్చాక వచ్చింది కలెక్టర్ ఆఫీసు. అధికారంతో బీకారు మీరు, మాకే ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు బీకారు మీరు? మీరు ఎలా బీకగలిగారు? అవును, మేము చిన్న చిన్న షెడ్లు వేసుకున్నాం కదా సార్. ఫస్ట్ లో ఇది నీ భూమి అని అనుకున్నప్పుడు నువ్వు తీసేయాల్సింది, ఆనాడు తీయాల్సింది. నీకు 9 ఏళ్లకు చేతనైందా? 9 ఏళ్లకు చేతనైందా? నువ్వు అధికారంలోకి వచ్చాక తీసావా? నాయకులు కాదా? 9 ఏళ్లకి తీయడానికి అప్పుడున్న ప్రభుత్వానికి తెలియదా? తీయడానికి ఇప్పుడున్న ప్రభుత్వానికే తెలిసిందా? ఎంతమంది నాశనం చేసుకుంటా, ఎంతమంది ఏడుపు కొట్టుకుంటా నువ్వు? కొందనాలు ఎన్నెల రామన చందనాలు, ఎన్నెల రాజ్యానికి వందనాలు, ఎన్నెల పేదోళ్ళ ఇల్లు గూలిపై ఎన్నెలో ఎన్నెల అన్నలత్తి వచ్చినారు, అన్నెలో ఎన్నెల పేదవాళ్ళ గుడిశాలు, ఎన్నెలో ఎన్నెల పేదోళ్ళ ఇల్లు అని, ఎన్నెలో ఎన్నెల పేదోళ్ళ ఇల్లు అన్ని గూలిపోయినా ఆహా పేదల బతుకు మీద మన్ను పోసే బల 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 రామన చందనాలు, ఎన్నెల రాజ్యానికి సిగ్గులేదా, ఎన్నెల రామన చందనాలు, ఎన్నెల రాజ్యానికి సిగ్గులేదా, ఎన్నెల 75 గజాలు, ఎన్నెలో ఎన్నెల పేదోళ్ళు ఇల్లేతే, ఎన్నెలో ఎన్నెల కొక్కిరేళ్లు పెట్టారు, ఎన్నెలో ఎన్నెల నైట్ వచ్చారు, ఎన్నెలో ఎన్నెల చుట్టూ కమ్మి పోలీసులు, ఎన్నెలో ఎన్నెల లాఠీలు పట్టారు, ఎన్నెలో ఎన్నెల బయటికైనా లాగారు, ఎన్నెలో ఎన్నెల చిత్రకి విసలు పెట్టారు, ఎన్నెల మా చెల్లెల్ని రోడ్డు పాలు, ఎన్నెల రామన చందనాలు, ఎన్నెల రాజ్యానికి సిగ్గులేదో, ఎన్నెల కూలినాలి పేదోళ్ళం, ఎన్నెలో కూలినాలి పేదోళ్ళం, ఎన్నెలో ఎన్నెల కూలినాలి పేదోళ్ళం, ఎన్నెలో ఎన్నెల గుడిసెలేసుకుంటేను, ఎన్నెలో ఎన్నెల గుడిసెలేసుకుంటేమో, ఎన్నెలో ఎన్నెల కొక్కిరేళ్లు పెట్టేనా, ఎన్నెలో ఎన్నెల గులిపినారు పేదోళ్ళ, ఎన్నెలో ఎన్నెల మా ఉసురు తలుపుతాది, ఎన్నెల నువ్వు కాట్ల కలిసి పోతావురా, ఎన్నెల రామన రామన చందనాలు, ఎన్నెల రాజ్యానికి సిగ్గులేదో, ఎన్నెల కొక్కిరేళ్లు పెట్టారు, ఎన్నెలో ఎన్నెల పోలీసు 2000, ఎన్నెలో ఎన్నెల లాఠీలు పట్టారు, ఎన్నెలో ఎన్నెల బయటికి లాగారు, ఎన్నెలో ఎన్నెల ఈ ప్రభుత్వం వచ్చింది, ఎన్నెల ఇంత ఘోరం ఎందుకు చేస్తుంది, ఎన్నెల రామన రామన చందనాలు, ఎన్నెల రాజ్యానికి బుద్ధి లేదో, ఎన్నెల పేదలకి భూదానం అని చెప్పి ఇల్లు ఇచ్చడం జరిగింది. నిరుపేదలకి కట్టుకున్న తర్వాత మళ్ళీ ఏం చేశారంటే ఇట్లా అమ్మ అని చెప్పేసి ఇక్కడికి ఏ ప్రభుత్వం ఎప్పుడు చూడ ఎవడు వాళ్ళకి ఇట్లా ఏమన్నోళ్ళు లేరు ఇంతబట్టి కూడా. అయిన తర్వాత రెండోది ఏం జరిగిందంటే కోర్టులో కూడా పర్మిషన్ జరుగుతుంది. నాగతాలు కూడా వాళ్ళు ఏం చేశారంటే నైట్ వచ్చి చుట్టుముట్టి చాలా ఒక 2000 జనంతో పోలీసులు చేసుకొచ్చేసి వాళ్ళని నైటే వచ్చిన తర్వాత తెల్లారి వాళ్ళంతా గుడిసెలు మొత్తం బీకి బయట ఎత్తడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రెండోది అమ్మ మా గుడిసెలు పీకారు కదా, పీకినంత లోపట్ల మమ్మల్ని రోడ్డు పాలు చేశారు కదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అయ్యా నాయన మేము డబ్బు ఆడుతారా ఏమడుతా లేదు, ఇలా కూలి చేసుకునే బతుకునే రెక్కాడితే డొక్కాడని చెప్పేసి మా నీరు పేదలకి మాకు ఇల్లు అనేది అయ్యా మా డబల్ బెడ్ అని చెప్పి మేము కోరుతున్నాం. ఇవాళ మా అక్కలు మా చెల్లెలు కూడా రోడ్డు పాలయ్యారని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళకి పేరు చెప్తున్నాం, వాళ్ళకి భోజనం మనిషికి 1,00,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. మేము ముందు పాడబాడి వినిపిస్తామని చెప్తాం.
ఈ సమాజం ఏ విధంగా ఉందంటే నిరుపేదలు బతుకుతున్న ఆ బతుకుని చూసి వారవలేని సమాజం, వారవలేని పార్టీలు ఈ కుట్రతోటి ఇక్కడున్న ఇళ్లను భూదార భూమి అంటే పేద పెదల భూమి. ఖబర్దార్ బిడ్డ, నీకు భూదాన భూమి నుంచి నీకేమైనా ఎవిడెన్స్ ఉన్నాయా, కాతికాలు ఉన్నాయా? ఏ గవర్నమెంట్ తీర్పిచ్చింది దీన్ని కూలగొట్టవని? ఇక్కడ ఉన్న మంత్రులు దొంగ మంత్రులు, ఈ దొంగలు కాబట్టి ఒకటి పక్క గుట్టను ఆక్రమించుకొని ఆ గుట్ట వేలాది ఎకరాలు సొమ్ము చేసుకొని మళ్ళీ ఒకటి పక్కకు వచ్చి ఈ పేద పేదలు కట్టుకున్న ఆ 75 గజాలనే ఇల్లులు కట్టుకుంటే ఆ ఇల్లులు కూల్చేసిన దుర్మార్గ పాలన. ఈ పాలనని ఖండిస్తున్నాము. ఈ సర్కారు తక్షణమే ఈ నిరుపేద కుటుంబాలకు ఇల్లు పిల్ల జల్ల అంతా బాధపడుతున్నారు కాబట్టి బువ్వలేక ఈ రోజుకి 3 రోజులు అవుతుంది. వాళ్ళకి సరిగా తిండి లేక వాళ్ళ చిన్న పిల్లలు అలో లచ్చనని ఆడుతున్నారు. కాబట్టి ఈ గవర్నమెంటు తక్షణమే ఇక్కడున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు మళ్ళీ ముఖ్యమంత్రి వీళ్ళిద్దరు కన్ను పెట్టుకొని దీన్ని ఖతం చేయాలని చూస్తున్నారు. ఈ పేద ప్రజలకు తక్షణమే డబల్ బెడ్రూమ్ ఇచ్చి మళ్ళీ వాళ్లకు ఆర్థిక సాయాన్ని ఎమ్మటే తక్షణమే 1,00,000 రూపాయలు మంజూరు చేసి వాళ్ళని కాళ్ళ మీద నిలబెట్టాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అశోక్ అన్న వర్గం తరఫున మాట్లాడుతున్నాం అంటూ ఈ పేద ప్రజల గోస, ఈ గోస ఏ తిరుగుందంటే ఈ పాట ద్వారా వినిపిస్తా. వెన్నెలో వెన్నెల ఎంత ఘోరమాయే, వెన్నెలు ఎన్నెల కట్టుకున్న ఇళ్ళను కూల్చేస్తూ ఉండే, ఎన్నెలు ఎన్నెల ఎన్నెలో ఎన్నెల ఎంత ఘోరమాయే, ఎన్నెలు ఎన్నెల కట్టుకున్న ఇళ్ళకు నిప్పు పెట్టుతుండే, ఎన్నెలు ఎన్నెల పేద ప్రజల గుడిసెలు కూల్చేస్తూ ఉన్నాడే, ఎన్నేలో ఎన్నేలా రేవంతు సర్కారు నాశనము కాను, ఎన్నేలో ఎన్నేలా ఇళ్ళ కట్టుకున్న ఇళ్ళకు నిప్పు బెడుతుండే, ఎన్నేలో ఎన్నేలా పేద బతుకుల్లో నిప్పులు పోస్తుండే, ఎన్నేలో ఎన్నేలా ఎన్నేలో ఎన్నేలా ఎంత ఘోరమాయే, ఎన్నేలో ఎన్నేలా రేవంతు సర్కారు మీద మన్ను పోయో, ఎన్నేలో ఎన్నేలా వీళ్లకు న్యాయం చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరపున అశోక్ అన్న వర్గం తరపున మేము మాట్లాడుతున్నాం. అదేవిధంగా ఇంకా ఈ పాటలు రాసి, ఈ పేద ప్రజల పాటలు రాసి ఇక్కడున్న ఈ సమాచారం ప్రకారం అందరికి కూడా తెలియజేయాలి. లైవీలు కూడా మాట ద్వారానా వీళ్ళకి తక్షణమే న్యాయం జరిగిన దాకా కూడా లైవ్ వాళ్ళని కూడా మేము దండం పెట్టి కోరుకునేది ఏంటంటే, మేము ఈ లైవీలను కూడా ప్రభుత్వానికి అంతటా కూడా తెలిసేలా పంచాలని చెప్పేసి మేము లైవ్ వాళ్ళకి నమస్కరించి మేము కోరుకునేది అది. మాట్లాడారు, అన్ని చేశారు, కాళ్ళు పట్టుకున్నారు, అన్ని చేశారు. నా మనవడు చిన్న పిల్లగాడు, సంవత్సరం పిల్లగాడి నుంచి ఇక్కడ ఉంచా, 7 ఏళ్ళు నా పిల్లగాడు, 10 సంవత్సరాలు ఇక్కడ నా పిల్ల బట్టి నా పిల్ల ఇంటికి తాళాలేసిన ఇల్లు ఏకంగా కూల్చారు. రైట్స్ ఏంటో చూపియాలి. ఇక్కడున్న ఎవిడెన్స్ మొత్తం ఉంటే మీరు ఎందుకు ఇలా చేశారు? అదే ఎవిడెన్స్ లేకపోతే ఇక్కడ ఉండిస్తారా? అడుగు పెట్టనిస్తారా? గవర్నమెంట్ ల్యాండ్ లో 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న జనాన్ని ఎందుకు శ్మశానం చేశారు? ఇక్కడ ఉన్న కాలనీ మొత్తం ఇంత కాస్ట్ పెట్టుకొని కట్టుకున్నారు ఇల్లు. తిరిగి కనుక ఇక్కడ ఎవరు ఉన్నాడు? అంత పేదోళ్ళే ఉంది, ఉన్నోడు ఎవడో లేడు. నా మనవరాలు నా తమ్ముడు చేస్తే వెళ్ళిద్ది నా ఇల్లు, 4 బతుకుతున్నాం, నాకు మొగుడు లేడు. నా ఇల్లు కూల్చాల్సిన రైట్స్ మీకు ఎక్కడిరా? ముండల్లారా చెప్పు, నా బట్టల్లారా ఎందుకు కూల్చారా నా ఇల్లు? నాకు చెప్పుకుంటే ఎందుకు కూల్చారా నా ఇల్లు? నా పిల్లకి ఇచ్చిన ఇల్లు, నా పిల్ల అల్లా ఉంటుంది, 10 లక్షలు పెట్టుకో అప్పు తెచ్చుకొని కట్టుకున్నా. ఎలా మీ పిల్లల్ని అమ్మి కట్టానా? మీ ఉంచుకున్న అమ్మిని కట్టానా? నా బట్టల్లారా నా ఇల్లు ఎట్టు చేశారు? నా కథన అయిపోతారా, నాశనం అయిపోతారు, దుమ్మెత్తిపోతారు. ఆ ఇంట్లో ఒక్కరే కాదు, కనీసం ఇంట్లో డబ్బులు వాడు తీసుకోలేదు. మీ పిల్లలు ఎందాకనే వాళ్ళు. నా మనవాడు చిన్న మనవాడు, నా పిల్లగాడు చిన్న పిల్లగాడు, ఆ పిల్లగాడు మాకు చూసి ఆపుకుంటే ఇల్లు కూల్చారు. కనీసం ఇన్ఫర్మేషన్ లేదు మాకు. మేము పెళ్లి పోయేసరికి మా ఇల్లు శ్మశానం అయింది. మేమెవరు చెప్పుకోవాలి మా బాధ? రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి అయ్యి ఇదేనా మీరు చేసేది? పూర్ణ శ్మశానమా మీరు చేసేది? ఎక్కడుందండి మీకు న్యాయం?
కేసీఆర్ నన్ను నయం కదండి. వచ్చిన మాట్లాడుతూ వెళ్ళిపోయిండు. కేసీఆర్ వెళ్ళిపోయిండు. కనీసం మాకు వసతులు కల్పించలేదు. మంచి ట్రస్ట్ వాళ్ళు ఇచ్చారు నాకు నీళ్లు. కనీసం మమ్మల్ని ఎంత సార్ మీరు కానీ నువ్వు ఆక్రమించుకున్నావు, మేము ఆక్రమించుకోలేదు. మాకు భూదాన బోర్డు వినోబా గారు దానం తీసుకొని బోర్డు గొప్ప చెప్తే బోర్డు మాకు 100 గజాల చొప్పున మాకు పట్టాలు ఇచ్చి మాకు ఇచ్చింది భూమి. అధికారుల దగ్గరికి వెళ్ళి అయ్యా పలానా చోట భూమి ఉందయ్యా మాకు పంచండి అయ్యా అని అంటే ఏ అధికారి పంచకపోతే మేము వచ్చి ఇల్లు వేసుకొని ఇక్కడ నివాసం ఉంటున్నాం. 9 సంవత్సరాలు 2018 నుంచి ఇవాళ దాకా ఇల్లు కూలగొట్టుకున్నా కూడా మేము ఇవాళ దాకా కూడా ఇక్కడే ఉంటున్నాం. మేము ఇవాళ దాకా కూడా ఇక్కడ నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేడు, ఇంత కరెంట్ ఇచ్చేటోళ్ళు లేరు. మాకు కరెంటు నీళ్ళు ఇవ్వండి మేము కలెక్టరేట్ కి బిందెలు పట్టుకొని పోయినాం, మున్సిపాలిటీకి బిందెలు పట్టుకొని దీపాలు పట్టుకొని పోయినాం. ఆ రోజు నీకు చేత కాలేదు కరెంటు నీళ్ళు ఇవ్వడానికి. ఏ అధికారంతో మాకు కట్టుకున్న ఇల్లు మేము మా ప్రాణాలు పణంగా పెట్టుకొని రూపాయి దాచి పెట్టుకొని కట్టుకున్న ఇల్లు కూలగొట్టావు నువ్వు ఇయ్యాలా? అసలు ఏం అధికారం ఉంది నీకు? కోర్టు హైకోర్టు నీకు ఆర్డర్ ఎట్టిచ్చింది? నీకు ఎట్టిచ్చింది హైకోర్టు ఆర్డర్? మాకు ఇచ్చింది ఆర్డరు కరెంటు నీళ్ళు ఇవ్వండి అక్కడ జనం ఉన్నారని అన్నది. 62 ఎకరాలు ఎక్కడున్నదో మీరు కొలిసియండి అని రెవెన్యూకి చెప్పింది. మాకు నాట్ టు ఇంటర్ఫేర్ పోలీసు వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరు వెళ్ళి ఆ పేద ప్రజల్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పింది. 6 ఆర్డర్లు ఉన్నాయి మాకు. లోకల్ కోర్టులో 1 స్టే ఆర్డర్ తెచ్చుకున్నాం. 7 ఆర్డర్లు ఉన్నాయి మాకు. అసలు కోర్టు పిచ్చిదా? మేము పిచ్చోళ్ళమా? కోర్టు పిచ్చిదైతేనేమో ఆ ఆర్డర్లు పిచ్చి ఫేక్ అని చెప్పండి మీరు. మేము పిచ్చోళ్ళం అయితేనేమో మా ఇండ్లు కూలగొట్టారు. పిచ్చోళ్ళం అంటే మీకు డబ్బు ఉంది కాబట్టి మీరు తెలివి చూపించుకున్నారా? డబ్బులతోనే మీరు తెచ్చుకున్నారా ఆర్డర్లు? అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 900044